ఈరోజు వీడియోలో మనం మహాభాగవతాన్ని రచించిన కర్త అయినటువంటి బమ్మెర పోతన గురించి తెలుసుకుందాము. అయితే బమ్మెర పోతన 15వ శతాబ్దానికి చెందినవాడండి. అయితే ఇతని తల్లిదండ్రులు లక్కమాంబ, కేశవులు. బమ్మెర పోతన శ్రీనాథుడితో బంధుత్వం పెంచుకున్నాడు అని తెలుస్తుంది. అయితే రచనలు బమ్మెర పోతన ఎటువంటి రచనలు చేశాడు? ఆంధ్ర మహాభాగవతంలోని 12 స్కందాలు, తర్వాత వీరభద్ర విజయము, భోగిని దండకము, నారాయణ శతకము, ఇవన్నిటినీ బమ్మెర పోతన రచించారు. నారాయణ శతకంలో కొన్ని పద్యాలు మాత్రమే ఇప్పుడు దొరుకుతున్నాయి. తర్వాత బిరుదులు. బమ్మెర పోతనకి వచ్చినటువంటి బిరుదులు ఏమిటి? సహజ పండితుడు, మధుర కవి. ఎందుకంటే మనం పోతన గారి భాగవత పద్యాలు చూస్తే అవి వినడానికి, పాడుకోవడానికి చాలా ఆనందంగా ఉంటాయి. ఎందుకంటే గజేంద్ర మోక్షంలోని పద్యాలు చూస్తే అవి పద్యాలలాగే అనిపిస్తాయి. కాకపోతే అది చదివితే మనకి సులువుగా అర్థమవుతుంటాయి. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక పద్యం చెప్తానండి. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే, ప్రాణంబులుంఠావుల్ తప్పెను మూర్ఛ వచ్చే, ధనవుండస్యన్ శ్రమంబయ్యడిన్, నీవే తప్పని తప్పరం బెరుగ మన్నింపంగదే దీనునిన్, రావే ఈశ్వర కాపవే వరద సంరక్షింపు భద్రాత్మక. ఇది గజేంద్ర మోక్షంలో నుండి తీసుకోబడింది. అంటే ఏనుగు ఇంకా మొసలి చేత పోరాడలేకపోతున్నప్పుడు ఏనుగు శ్రీహరిని ప్రార్థించిన విధానం ఇది. ఇలాగా పద్యాలు అందంగా ఉంటాయి. చదువుకోవడానికి, పాడుకోవడానికి, అర్థం చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటాయి. అందుకే ఇతనికి సహజ కవి, మధుర కవి అని పేరు వచ్చింది. సహజ పండితుడు, మధుర కవి అని పేరు వచ్చింది. అంకితం. పోతన శ్రీరామచంద్రుడి భక్తుడు. అయితే భాగవతం మొత్తాన్ని శ్రీరామచంద్రుడికి అంకితం ఇచ్చేశాడు. అప్పటి రోజుల్లో అంకితం ఇవ్వడం అంటే తాము రాసింది ఒకళ్ళకి కాపీ రైట్స్గా ఇవ్వడం. ఇప్పటి కాలంలో సులువుగా చెప్పుకోవాలి అంటే కాపీ రైట్స్ చేయడం అంటారు. అప్పటి కాలంలో రాజుల కాలం నడిచేటప్పుడు అన్నీ ఎవరెవరైతే ఏ రచనలు చేసేవారో రాజులకి అంకితం ఇచ్చేసేవారు. అయితే పోతన గారు ఏం చేశారు? మహాభాగవతాన్ని మొత్తం శ్రీరామచంద్రుడికి అంకితం ఇచ్చారు. ఎందుకంటే పోతన శ్రీరామచంద్రుడి భక్తుడు కాబట్టి. పైగా భాగవతం గురించి ఒకటి చెప్పారు. పలికెడిది భాగవతమట, పలికించెడి వాడు రామభద్రుండట. ఇది పోతన గారు మహాభాగవతం రచించినప్పుడు ఈ యొక్క శీర్షిక పెట్టారు. పలికిడిది భాగవతమట, పలికించెడి వాడు రామభద్రుండట. ఇది భాగవతం. దీనికి అసలైన అర్థం ఏమిటో తెలుసా అండి? భాగవతం వింటే మనిషిలో ఉన్న చెడు గుణాలు తొలగిపోతాయి. అందుకే చెప్తారు కదండి, ఎలా ఉండాలో చెప్పింది రామాయణం, ఎలా ఉండకూడదో చెప్పింది మహాభారతం, ఎలా ఉంటే మోక్షం కలుగుతుందో చెప్పింది శ్రీమద్ భాగవతం. అయితే ఈ భాగవతంని రోజు ఎన్నిసార్లు అంటారో అన్నిసార్లు వచ్చే జన్మలో బాగుపడతాము. అంటే ఇప్పుడు భాగవతం అని 2 సార్లు అన్నామనుకోండి, భాగవతం అంటే వచ్చే జన్మలో మనం బాగవుతాము అని దీని అర్థం. ఇది బమ్మెర పోతన గురించి, ఇంకా మహాభాగవతం గురించి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీలో ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ని మొదటిసారి చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.